ఆయన చెప్పారు కదా, ఫస్ట్ టైం గౌరహరిని కలిసినప్పుడు క్యారవాన్లో కలిసాము. ఆయన మ్యూజిక్ ఆయన కంపోజ్ చేసిన మ్యూజిక్ అన్నీ తీసుకొచ్చారు. ఒక బీజిఎం, పోలీస్ బ్యాక్గ్రౌండ్ టైప్ బీజిఎం ఉంది హార్ట్ బీట్తో, అది దాంతో నాకు గుర్తుంది. నేను చెప్పాను, సార్ ప్లీజ్ ఈ మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకోండి, మ్యూజిక్ వేరే లెవెల్లో వెళ్ళిపోతుంది, అంటే ఆడియో నుండే మీకు మొత్తం కలెక్షన్ వచ్చేస్తుంది. అది అప్పుడు ఇంకా హనుమాన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఆయన ప్రూవ్ చేశారు, ఆయన మ్యూజిక్ కంపోజ్ చేస్తే సగం బడ్జెట్ తిరిగి వచ్చేస్తుంది ప్రొడ్యూసర్స్కి. ఇది హనుమాన్లో ఆయన ఇచ్చిన మ్యూజిక్ ఇస్ జస్ట్ మేబీ 1 or 2% ఆఫ్ హిస్ టాలెంట్. దెర్ ఇస్ అ లాట్ స్టిల్ లెఫ్ట్ ఆఫ్ గౌరహరి. అది మీరు ముందు చూస్తారు, త్రూ ఆర్ మూవీ ఆల్సో మీరు చూస్తారు. బట్ హీఈస్ వర్కింగ్ ఆన్ ద నెక్స్ట్ పార్ట్. అక్కడ దట్ ఈస్ అ డిఫరెంట్ లెవెల్ ఓన్లీ. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. It is pleasure for me to work with him because he is a pan India star now. యాదవరాజు గురించి తర్వాత చెప్తాను చెప్పారు, బట్ ఓకే, అందరి గురించి తర్వాత. ఈయన నాతో ఈ మూవీలో చేయలేదు, కానీ నేను చెప్పాను కదా, ప్రతిసారి నేను మూవీ చేస్తే నేను అదే సేమ్ వ్యక్తితో పనిచేస్తాను. నెక్స్ట్ మూవీ కూడా నేను యాదవరాజుతో చేస్తున్నాను. మొన్ననే 2 days బ్యాకే పూజ జరిగింది. ఈజ్ నాట్ అన్ యాక్టర్, ఈజ్ మై బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. సో దీంట్లో చేయలేదు ఎందుకంటే ఫస్ట్ నాకు పరిచయం కాలేదు, అందుకని చేయలేదు. లేక పరిచయం అయ్యింటే ఆల్రెడీ చేసేటోని. సో నెక్స్ట్ మూవీస్ నుంచి డైరెక్టర్ అన్న ఏకపోయినా బలవంతంగా దూరం చేస్తాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. వీడి వల్ల నాకు లైఫ్లో ఒక సిబ్లింగ్ ఉండాలని కోరిక ఉండేది, అంటే చెల్లో అన్ననో. వీడి వల్ల నాకు ఒక చెల్లి దొరికింది, స్టెల్లా రాజు. థ్యాంక్స్ అండి.